హలో ఎవ్రీవన్. ఏంటి ఈ వర్క్ అంతా ఎవరిది అనుకుంటున్నారా? ఇంకెవరు ఉన్నారండి? స్కూల్కి వెళ్ళి పిల్లలు. మా కార్తిక్ డే 1 స్టార్ట్ చేశాడు వర్క్. మళ్ళీ 15 డేస్ గ్యాప్ ఇచ్చాడు. బాబు వజ్రం రాయి అంటే ఒక 2 లైన్స్ రాశాడు. మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు 2 డేస్. సరే అని చెప్పేసి రాయిపించాను. మళ్ళీ వర్క్కి గ్యాప్ 3 డేస్ ఇచ్చాడు. సరే కదా అని ఆల్మోస్ట్ మే 15 వచ్చేసింది. రాయిరా బాబు, ఇంకా వాళ్ళ డాడీ ఉంటే అస్సలు మాట వినడు అని చెప్పేసి వాళ్ళ డాడీ వెళ్ళిన తర్వాత రోజు రాయిపిస్తే మా కార్తీక్ చూసారా చాలా ఏడిపించేశాడు. వాళ్ళ అమ్మమ్మ తట్టుకోలేక ఆవిడ రాసేస్తుంది చూడండి. ఈ వీడియో వాళ్ళ సార్ చూడాలి. నిజంగా మా కార్తీక్ని అన్నీ అడుగుతారు. సారీ సరదాగా చెప్పానండి. జస్ట్ అలా ఫన్ కోసం అయితే రాశారు. మా మమ్మీ దగ్గరుండి చిన్నప్పుడు మీ మమ్మీని గదిలో పెట్టి తాళం వేసేదాన్ని, చదవకపోతే అస్సలు వచ్చేది కాదు, అస్సలు చదివేదే కాదు అని చెప్పి ఎలాగోలాగా ఒక 2 to 3 పేజెస్ అయితే రాయిపించిందండి. అప్పట్లో అయితే మీ మమ్మీ హోంవర్క్ చేయకపోతే చితక బాధేసేదాన్ని. అమ్మమ్మ ఇంటికి హాలిడేస్కి వెళ్దామన్నా ఒక 2 డేస్ ముందు నుంచి రాయిపించి అన్నీ చెప్పించుకుని అప్పుడు తీసుకుని వెళ్ళేదాన్ని. కార్తీక్ నీకు ఎవరి భయం లేదు అలా ఇలా అని చెప్పేసి గేమ్స్కి తీసుకెళ్తాను అని చెప్పి 1 వీక్ హోంవర్క్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా రాశాడు. అంతకుముందు 2 వీక్స్ నేనైతే రాయిపించాను. టైం చూస్తే 10 డేసే ఉంది. కార్తీక్ రాస్తావా లేదా అని చెప్పి బలవంతంగా దగ్గరుండి రాయిపిస్తేనే కానీ రాయలేదు. మా వజ్రం అలాంటి వజ్రం. చిన్నప్పుడైతే నన్ను కొడితే మా చెల్లి ఎస్కేప్ అయిపోయింది. అలాంటి మెమరీస్ మీ అన్నయ్యతో కానీ, మీ చెల్లితో కానీ, మీ అక్కతో కానీ ఉంటే షేర్ చేసేయండి. ఫైనల్లీ అమ్మమ్మ మనోడు అలసిపోయి పడుకున్నారు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.